ఈ నెల 20న జరగనున్న మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో దేశ వాణిజ్య రాజధాని ముంబై అన్ని పార్టీలకు కీలకం కానుంది. ముంబైలోని 36 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీతో కూడిన మహాయుతి కూటమి అభ్యర్థులతో కాంగ్రెస్ ఉద్దవ్ ఠాక్రే వర్గం, శివసేన శరద్ పవార్ వర్గం, ఎన్సీపీతో కూడిన మహావికాస్ అఘాడీ కూటమి అభ్యర్థులు తలపడుతున్నారు. వీరికి తోడు రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవ నిర్మాణ సేన, ప్రకాష్ అంబేద్కర్ సారథ్యంలోని వించిత్ బహుజన్ అఘాడీ, అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వం లోని మజ్లిస్ అభ్యర్థులు కూడా ముంబైలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో 36 సీట్లకు గాను బీజేపీ, ఉమ్మడి శివసేన ఎన్డీఏ కూటమిగా 30 స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఇందులో బీజేపీ 16, శివసేన 14 స్థానాలు గెలుచుకున్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో మహాయుతి కూటమిలోని బీజేపీ 18, షిండే శివసేన 16, అజిత్ పవార్ ఎన్సీపీ 2 నియోజకవర్గాల్లో అభ్యర్థులను బరిలోకి దించాయి. ఎంవీఏ కూటమిలోని యూబీటీ 22, కాంగ్రెస్ 11, శరద్ పవార్ వర్గం ఎన్సీపీ 2 చోట్ల అభ్యర్థులను పోటీకి దించాయి. శివసేన 2 ముక్కలై పరస్పరం పోటీ పడుతుండటంతో తాజా ఎన్నికల్లో ముంబై ఓటర్లు ఏ వర్గాన్ని ఆదరిస్తారో అనేది ప్రశ్న ఉత్కంఠగా మారింది.